హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. సో మన యొక్క యుద్ధ రంగానికి సర్వం సిద్ధమైపోయింది. ఈరోజు 20వ తారీఖు అయితే ఇంకా 2 రోజుల్లో మనకి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. సో ఈ యొక్క యజ్ఞాన్ని లేకపోతే ఈ యొక్క యుద్ధాన్ని మీరు చేయడం కోసము కొంతమంది సంవత్సరం రోజులు కష్టపడి ఉంటారు, కొంతమంది 2 సంవత్సరాలు కష్టపడి ఉంటారు, కొంతమంది మరిన్ని ఎక్కువ సంవత్సరాలు అంటే 8వ తరగతి నుంచి కూడా స్టార్ట్ చేసి ఈ యొక్క యుద్ధం కోసము సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. సో ఈ యుద్ధంలో మీరు గెలవాలి అన్నట్లయితే ఆ 3 గంటలు ఏదైతే మీరు ఎగ్జామినేషన్ హాల్లో 3 గంటలు ఉంటారో దాని స్ట్రాటజీని పక్కా ఇంప్లిమెంట్ చేస్తేనే మనకి ఫలితం మన చేతిలోకి వస్తుంది. 99% ఆర్ అంటే టాప్ ఐఐటి గోల్ పెట్టుకున్నటువంటి విద్యార్థులు అనుకోండి, లేకపోతే మంచి ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ గోల్ కొట్ట అడ్మిషన్ తీసుకోవాలనుకున్నటువంటి విద్యార్థులకి ఇది చాలా యూస్ఫుల్ వీడియో. చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లో వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఎటువంటి మైండ్ సెట్ని మీరు కలిగి ఉండాలి, ఎటువంటి స్ట్రాటజీస్ వేయాలి, మీరు పడ్డ కష్టాన్ని ఒక మ్యాజికల్ స్కోర్లోకి మీరు మార్చుకోవాలనుకున్నట్లయితే, మీ ఎక్స్పెక్టేషన్స్ని మీరు రీచ్ అవ్వాలనుకున్నట్లయితే వీడియోని చివరి వరకు చూసేద్దాం. లెటస్ గెట్ ఇన్ టు ద థింగ్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఎల్లుండి ఎగ్జామినేషన్ ఉంది మనకి. ఈ ఎగ్జామినేషన్కి పోయేటప్పుడు మీరు ఒకసారి బయట ఉన్నట్టుగా మీరు ఒకసారి మైండ్ సెట్లో నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మీ మైండ్ సెట్ ఎటువంటి ఆలోచనలతో నిండి ఉండకూడదంటే, నేను విజయం సాధిస్తానా, మా పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతానా, నేను సడన్గా ఫార్ములా మర్చిపోతే నా పరిస్థితి ఏంది, ఇటువంటి ఆలోచనలతో నింపొద్దు. దీనివల్ల ఎగ్జామినేషన్లో ఎటువంటి లాభం ఉండదు. దీనికి బదులు మంచిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. కామ్గా జస్ట్ కామ్, క్లోజ్ యువర్ ఐస్, డూ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజెస్, బ్రిస్క్ వాక్. ప్రశాంతంగా మీ యొక్క నరము నాడి ఏదైతే ఉందో వాటిని ప్రశాంతంగా పెట్టుకోండి. మీరు ఏదైతే యుద్ధానికి సిద్ధమవుతున్నారో దాన్ని మైండ్లో ఒకసారి ఆలోచించుకుంటూ స్టే కామ్. మీ హార్ట్ బీట్ని స్టడీగా పెట్టుకోవటము, మీ యొక్క మైండ్ని క్లియర్గా పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. మీరు ఈ పని చేయకుండా ఎగ్జామినేషన్లో సక్సెస్ రాదు. ఈ స్ట్రెస్ వల్ల మీకు ఈ యొక్క మీరు ఏదైతే సాధించాలనుకుంటారో దాని మీద నీడలు కమ్ముకుంటాయి తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు ఎంత కంపోజ్డ్గా ఉంటారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు, దాని మీదే మీ యొక్క రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి, మీరు చేసేటువంటి మిస్టేక్ చేయకూడనటువంటి పని ఏంటి అంటే, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ పక్కవాడి స్థాయి అసలే చూడదు. చూస్తే ఏమనిపిస్తుంది అంటే, అమ్మ వాడు ఏదో గడబడి తొందరగా రాసేస్తా ఉన్నాడు, మనం తొందరగా రాయలేకపోతున్నామేమో, వాడికన్నా వెనకబడిపోతున్నామేమో, ఇట్లాంటి సిల్లీ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి సిల్లీ ఆలోచనలు కాదు, ఇవి మిమ్మల్ని మీ గమ్యాన్ని నుంచి దూరం చేసేటువంటి ఆలోచన. మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. మీకు మీరే గొప్ప, మీ జోన్లో మీరే తోప్ అని ఆలోచన చేసుకోండి. మీ యొక్క బెస్ట్ని ఇవ్వండి. ఈ మంత్రాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు కాంపిటీషన్ లేదు, నాకు నేనే కాంపిటీషన్. నా లక్ష్యము, నా యొక్క వేగమే నాకు తప్ప ఇతరులతో నాకు పని లేదు. మీరు వాళ్ళ వైపు చూడటం కానీ, వాళ్ళ వైపు అంటే అట్లా కొంచెం అటు ఇటుగా మీరు ఆ ఫోకస్గా చూస్తున్నారంటే మీరు ఈ పేపర్ మీద పెట్టాల్సినటువంటి ఫోకస్ కానీ అంతా కూడా వెళ్ళిపోతుంది. మీరు ఏదైతే నేర్చుకున్నారో యూ జస్ట్ ట్రస్ట్ ఇన్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మీద, మీ కష్టం మీద మీరు నమ్మకాన్ని ఉంచండి. అంతే తప్ప పక్క వాళ్ళ క్వశ్చన్ పేపర్ వైపుకి చూడొద్దు. ఇంకొకటి, చాలామంది పిల్లలు చేసేటువంటి తప్పు ఏంటంటే, మీరు ఒక స్పెసిఫిక్ స్కోర్ కొట్టేయాలి, ఈరోజు ఎగ్జామ్ రాసేయాలా, దున్నేయాలా, 250 మార్క్స్ మనము పట్టేయాలా, ఇట్లాంటి అనవసరమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని పోవద్దు. ఇప్పుడు అదేమి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లాగా 95% వచ్చేయాలంగా 95% వచ్చేటువంటి ఎగ్జామ్ కాదు జేఈఈ మెయిన్స్ అంటే. జేఈఈ మెయిన్స్లో ఈజీ పేపర్ ఉంటుంది, మోడరేట్ పేపర్ ఉంటుంది, టఫ్ పేపర్ ఉంటుంది. వీటిని 150 మార్క్స్ వచ్చినా కూడా టఫ్ పేపర్ ఉన్నప్పుడు మీకు 99% వచ్చేస్తుంది. 190 పేపర్ ఉన్నా కూడా మీకు మోడరేట్ పేపర్ అయినప్పుడు అది వచ్చేసి మీకు 99%కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అక్కడ ఎటువంటి పేపర్ వచ్చింది, ఈ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది ఇయర్ టు ఇయర్ మారిపోతుంటుంది, షిఫ్ట్ టు షిఫ్ట్ మారిపోతుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ చేజింగ్ ద నెంబర్ ఎట్ ఎనీ గివెన్ సిచ్యువేషన్, మీరు మ్యాక్సిమం ఎగ్జిక్యూషన్, మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మీరు పేపర్ తీసుకోగానే అంచనా వేసుకోండి, నేను ఈరోజు నాకున్నటువంటి పరిధిలో ఎటువంటి పేపర్ ఇది ఈజీ పేపరా, మోడరేట్ పేపరా, డిఫికల్టీ పేపరా, జస్ట్ ఒక చిన్న గ్లాన్స్ తోటి ఒక అసెస్మెంట్ స్కోర్ చేయండి. దాని ప్రకారంగా మీ యొక్క ప్లాన్ అనేది పదకరచన అనేది చేసుకోవాలి. మీరు ఒకవేళ ఎగ్జామ్ పేపర్ టఫ్గా ఉండిందనుకో, మీకు మామూలు స్కోర్ వచ్చినా కూడా అంటే 150 స్కోర్ వచ్చినా కూడా ఇట్ లీడ్స్ టు హయ్యర్ పర్సంటేజ్. మీరు ఫ్లెక్సిబుల్గా ఉండండి.
అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకొని అన్నెసరీ ప్రెషర్ని బిల్డ్ చేసుకోవద్దండి. ఓకే, సో పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎటువంటి స్ట్రాటజీస్ పెట్టుకోవాలి? దీంట్లో 2 మెయిన్ స్ట్రాటజీస్ అండి. సబ్జెక్ట్ వైజ్ అప్రోచ్ పెట్టుకోవాలి. ఓకే, సో అది మీకు మీరు చేసుకున్నటువంటి స్టైల్ని బట్టి మీరు దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. ఈజియెస్ట్ సబ్జెక్ట్ అనుకోండి, ఇప్పుడు సపోజ్ మీరు కెమిస్ట్రీలో బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఫస్ట్ ఏం చేస్తారు, మళ్ళీ అన్నీ ఈజీ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసేసుకోండి. నెక్స్ట్ మోడరేట్ క్వశ్చన్స్కి వెళ్ళండి. ఏదైతే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయో దాని మీద ఒక చుక్క పెట్టుకోండి. దీన్ని మనం లాస్ట్లో చూద్దాం అనేటువంటి అంచనాతోటే మనం లాస్ట్లో డిఫికల్టీ క్వశ్చన్ చూస్తాం. సో ఫస్ట్ ఏం చెప్పినాం, ఫస్ట్ సబ్జెక్ట్ సెలక్షన్. మీకు కెమిస్ట్రీ ఈజీ అనుకున్నట్లయితే కెమిస్ట్రీతో ఈ ఫార్ములాని ఇంప్లై చేయండి. తర్వాత మీకు ఫిజిక్స్ ఈజీ అనుకోండి, నెక్స్ట్ సెకండ్ ఈజీ సబ్జెక్ట్ ఫిజిక్స్ అనుకోండి, సేమ్ మళ్ళీ ఈ ఫార్ములాని మళ్ళీ ఫిజిక్స్కి అప్లై చేయండి. సో మళ్ళీ తర్వాత లాస్ట్లో కొంచెం మీకు మ్యాథ్స్ కొంచెం భయం ఉందనుకోండి, లాస్ట్ మ్యాథ్స్ తీసుకొని మ్యాథ్స్లో కూడా ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకొని తర్వాత మోడరేట్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకొని ఏదైతే డిఫికల్టీ క్వశ్చన్స్ ఉన్నాయో అక్కడ మార్క్ పెట్టేసుకోండి. మనం దీనిలో లాస్ట్ 45 మినిట్స్ చూద్దాం అనేటువంటి అంచనా పెట్టుకోండి. సో ఎప్పుడైనా మనం యావరేజ్గా మనం తీసుకున్నప్పుడు 30 to 35 మినిట్స్ పర్ సబ్జెక్ట్స్ ఈజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి. సో మనం దాని తర్వాత ఏదైతే మనం మార్క్ పెట్టుకుంటామో మళ్ళీ అక్కడికి వచ్చేయాల్సి ఉంటుంది అనమాట. సో డిఫికల్టీ వైజ్ అప్రోచ్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఈజీ క్వశ్చన్లన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత మనం మోడరేట్ వెళ్ళిపోతాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సింది, దీనికి ఎగ్జామ్షన్స్ ఏముండవు. డిఫికల్ట్ క్వశ్చన్స్ మాత్రం లాస్ట్లో సార్ట్అవుట్ చేసుకోండి. ఫస్ట్ మీ ఈజీ క్వశ్చన్స్ అండ్ ఈజీ సబ్జెక్ట్ని అటెంప్ట్ చేయడం వల్ల మీకు మొరేల్ లేక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇంకొక కీ టిప్ నేను ఇప్పుడు చెప్తానండి. ఈ టిప్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే 10 to 15 సెకండ్ రూల్ అంటారు అనమాట. 10 to 50 సెకండ్ రూల్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆ క్వశ్చన్ ఈజీ క్వశ్చనా మోడరేట్ క్వశ్చనా డిఫికల్ట్ క్వశ్చనా అని అంచనా వేసుకునే దానికి పట్టే టైం అనమాట ఇది. జస్ట్ మనం అలా చూస్తాం, ఆ క్వశ్చన్ రీడ్ చేయగానే మన మైండ్లోకి వచ్చేయాలి. 10 to 50 సెకండ్ లోపల మనము ఈ యొక్క క్వశ్చన్ యొక్క లెవెల్ ఏంది, ఇది ఈజీనా లేకపోతే మనం లాస్ట్ వరకు ఎత్తి పెట్టుకొని లాస్ట్లో చూడాల్సిన క్వశ్చన్. తర్వాత టైం మేనేజ్మెంట్ అండి. ఒక రానటువంటి క్వశ్చన్ పెట్టుకొని గంటల తరబడి కూర్చుంటే మీకు అయ్యేటువంటిది కాదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. వాళ్ళు 300 క్వశ్చన్లు ఎంతగా ఫ్రేమ్ చేస్తారంటే ఇక్కడ మీ టైం మేనేజ్మెంట్ కూడా చెక్ చేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైతే జేఈ మెయిన్స్లో మంచి స్కోరర్స్ ఉంటారో వీళ్ళని హెచ్ఎఫ్టీస్ అనే ఒక కంపెనీస్లో ఉద్యోగాలు వస్తాయి. నేను తర్వాత వీడియో కూడా చేస్తాను దీని మీద. హెచ్ఎఫ్టీస్ అంటే ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ కంపెనీస్ అనమాట. ఈ హై ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మీరు చూడండి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లేకపోతే ఇంకొక ఐఐటి, ఇంకొక IIIT లేకపోతే ఇంకోటి ఇక్కడ 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల సంవత్సరానికి ప్యాకేజ్ వచ్చింది అంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సాఫ్ట్వేర్ డెవలపర్కి 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు ఉద్యోగాలు ఉండవండి. ఎవడైతే ఈ టైం మేనేజ్మెంట్ చేస్తాడో వాడికి ఇస్తారనమాట. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అంటే ఒక్క సెకండ్ లోపల 1000 కోట్ల ట్రాన్సాక్షన్ జరగద్ది. ఆ ఒక్క సెకండ్ నేను వెనకబడిపోయిందంటే 1000 కోట్లు ఎత్తిపోతాయి. సో అంత క్రూషియల్ అనమాట టైము. అందుకని ఎవరైతే టైం ప్రాపర్గా మేనేజ్ చేసి ఎక్కువ మార్కులు పొందుతారో వాళ్ళకి అటువంటి జాబ్స్ వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. పిచ్చిగా టైంని ఆర్గనైజ్ చేసుకొని చేయొద్దు. ఈజీ సబ్జెక్ట్కి వచ్చేసి ఒక 40 to 45 మినిట్స్ పెట్టుకోండి, ఎందుకంటే అదే మీకు ఎక్కువ స్కోర్ వచ్చేది. మోడరేట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఒక 50 to 55 మినిట్స్ పెట్టుకోండి. ఏదైతే టఫ్ సబ్జెక్ట్స్ ఉంటుందో దానికి ఒక 50 మినిట్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎంత అయింది, 5 3 15. ఈ మిగిలినటువంటి 30 నుంచి 35 నిమిషాలు ఏదైతే ఉంటుందో దీన్ని పవర్ ప్లే అంటారు. మీరు అందరూ క్రికెట్ లవర్సే కాబట్టి పవర్ ప్లే గేమ్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా. సో లాస్ట్లో లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్స్ని లేదా రివ్యూ చేసుకోవడానికి మనం మార్క్ చేసుకున్న క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో ఈ 35 సెకండ్స్లో మీరు గేమ్ ప్లే చేయండి. ఎందుకంటే దీంట్లో మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఈ గేమ్ని పవర్ ప్లే అని చెప్పినాను నేను, గుర్తుపెట్టుకోవాలి. సో మీ యొక్క ప్లాన్ని స్టిక్ చేసుకొని ఉండండి. మీ పేపర్ డిఫికల్టీని బట్టి కొంత ఫ్లెక్సిబిలిటీ తీసుకొని ముందుకెళ్ళండి. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ నేను ప్రతి వీడియోలో కూడా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. స్టే హెల్దీ అండ్ టేక్ ప్రాపర్ రెస్ట్, మెడిటేషన్, ఎక్సర్సైజ్, స్లీపింగ్ పీస్ఫుల్లీ. ఈ మంత్రాస్ ఏదైతే ఉన్నాయో ఇవి చాలా ఉపయోగపడతాయి. మీ యొక్క బ్రెయిన్ తన యొక్క మ్యాక్సిమం పెర్ఫార్మెన్స్ని ఎగ్జామ్లో ఇవ్వాలి అంటే దానికి మీరు ఫీడింగ్ ఇవ్వాలి. దానికి ఫీడింగ్ ఏంటి, బ్రెయిన్కి ఫీడింగ్ ఏమనుకుంటున్నారు, నిద్రని కాంప్రమైజ్ చేసుకొని మీరు చదివితే అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ స్ట్రాటజీ. ఓకే, ఎప్పుడైతే మీరు 8 గంటల నుంచి 10 గంటలు నిద్రపోతారో అప్పుడు మీ మైండ్ షార్ప్గా పనిచేస్తుంది, ఫోకస్డ్గా పనిచేస్తుంది, టార్గెట్ వైపుకి అది అలా దూసుకొని పోతుంది అనమాట. మీకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉందనుకున్నట్లు మంచిగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 15 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా బిందాస్గా బిస్తరేసేయండి. నిద్ర మీకు ఆ వచ్చేటువంటి రీఛార్జ్ తోటే మీరు కుమ్మేయచ్చు. అమ్మ మధ్యాహ్నం స్ట్రాటజీ ఉంది, ఇంకొకదాన్ని రివిజన్ కొడదాం అని చెప్పేసి మీరు ఊగిపోతే ఆడికి పోయి పడుకోపోతారు, మిమ్మల్ని పడుకోబెడుతుంది బ్రెయిన్ అనమాట. సో ఎప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఇంకోటి, మనిషికి జీవనాధారం నీళ్లు. మీరు ప్రాపర్గా వాటర్ తాకపోతే మీ బాడీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సో
మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాటర్ బాటిల్ పేరెంట్స్ ఇంకా ఎవరైనా కానీ కొనుక్కోకుండా ఉంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తెచ్చివ్వండి. మంచిగా ఒక 1.5 లీటర్స్ వాటర్ బాటిల్ తెచ్చివ్వండి. మీకు ఎనీథింగ్ ఫీల్ స్ట్రెస్, జస్ట్ డ్రింక్ ఏ సిప్ ఆఫ్ వాటర్ అండ్ కంటిన్యూ. ఎందుకంటే ఇది మీ ఎనర్జీ లెవెల్ని స్టడీగా ఉంచుతుంది అనమాట. ఏదైతే ఈ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ నేను మరొక్కసారి నా వైపు నుంచి బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను. నేను ఏదైతే ఈరోజు స్ట్రాటజీస్ చెప్పానో, టిప్స్ చెప్పానో, మీ యొక్క మైండ్ని కామ్గా ఉంచడానికి, ఫోకస్డ్గా ఉండడానికి, మీ బెస్ట్ ఇవ్వడానికి తప్పనిసరిగా ఇవి ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను అనమాట. సక్సెస్ అనేది కేవలం హార్డ్ వర్క్ కాదండి, స్మార్ట్ వర్క్. చాలామంది అన్నారు ఈరోజు ట్రంప్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది, ఈడు పిచ్చోడు, ఈడు ఎర్రోడు, ఈడికి స్ట్రాటజీస్ లేవు, ఈడు ముండాకోడుకు ముండాకోర అని చెప్పి 100 తిట్లు తిట్టినారు. కానీ వాడు స్మార్ట్ బాయ్. అమెరికన్ ప్రెసిడెంట్ వాడు బిజినెస్లో స్మార్టే, అన్ని రకాలుగా స్మార్ట్. కాబట్టి ఈరోజు వెళ్ళి మళ్ళీ ఓవల్ హౌస్ లేకపోతే వైట్ హౌస్ అని అంటారు, ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సో మీరు కూడా హార్డ్ వర్క్ చేశారు. మీరు ఎగ్జామినేషన్లో ఈ 3 అవర్స్ స్ట్రాటజీని ఒక యుద్ధ భూమిలో ఉన్నట్టుగా ఆలోచన చేయండి, స్మార్ట్గా థింక్ చేయండి, మంచి స్ట్రాటజీస్ వేయండి. నేను చెప్పినటువంటి టిప్స్ని వీటిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని అందరూ మంచిగా ఎగ్జామ్ రాయాలని, మీ అందరికి కూడా NITs, IITs, IIITs, అదేవిధంగా టాప్ మోస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్స్ రావాలని, మీరందరూ కూడా మంచి ప్యాకేజెస్తో మంచి జీవనాన్ని గడపాలని ఎడ్యునైన్ ఆశిస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకు అందరికీ అందిస్తూ ఉంటాను. కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ బటన్ కూడా ఉంటుంది, అది నొక్కితే మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతిరోజు మీకు ఈ రకరకాల స్ట్రాటజీకి సంబంధించిన కానీ, లేకపోతే ఒకవేళ మీరు దీంట్లో ఎవరైనా కానీ అపజయం పొందితే వాళ్ళకి మంచి లైఫ్ ఏ రకంగా ఇవ్వాలి, మంచి కాలేజీలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేసి డిప్రెషన్ గురి కాకుండా చూసుకునే బాధ్యత కూడా ఎడ్యునైన్ తీసుకుంటుంది. అటువంటి రకమైనటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఈ వీడియోని మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. దీనివల్ల కొద్ది పర్సంటేజ్ ఒక్క అభ్యర్థి అయినా 100 మంది అభ్యర్థులైనా వాళ్ళు కానీ లాభం పొందినట్లయితే ఎడ్యునైన్ విల్ ఫీల్ ప్రౌడ్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్.